దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకందరికీ నిండు మనసుతో ప్రేమ వందనాలు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యెషయా గ్రంథం 13వ అధ్యాయము 3వ వాక్యం చివరి భాగం. నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించి ఉన్నాను. మరొక్కసారి, నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించి ఉన్నాను. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో దేవుడు స్థిరపరిచి నెరవేర్చునుగాక. స్వయం సంభూతుడైన దేవుడు ఈ సెప్టెంబర్ నెలలో మనకి ఇస్తున్నటువంటి అభయం, అమూల్యమైనటువంటి శుభవాగ్దానం, నా ప్రభావమును బట్టి, నా మహిమను బట్టి, నా ఔన్నత్యమును బట్టి, నా దైవత్వమును బట్టి హర్షించు వారిని, ఆనందించు వారిని, సంతోష గానాలతో పరవశించి పరవళ్ళు త్రొక్కేవారిని, ఉత్సాహ ధ్వనులతో, ఉజ్జీవంతో, ఉల్లాసముతో జీవించేవారిని, రాష్ట్ర నకముఖాల నుంచి, జిల్లా స్థాయి నుంచి, మండలాల నుంచి, గ్రామాల నుంచి, ముఖ్యంగా భీమవరం పట్టణం అన్ని వైపుల నుంచి ఈ మాసంలో దేవుని ప్రభావమును బట్టి హర్షించు వారందరినీ దేవుడే పిలిపించి మందిరములో స్థిరపరచునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా ఆమేన్. దేవుని యొక్క మాట నా చెవిని పడినప్పుడు, నా దృష్టి ఆ ప్రవచన వాక్యం మీదకి మళ్లించబడినప్పుడు, నా కన్నులు ఆ వాగ్దానాన్ని పరిశీలనాత్మకమైన దృష్టితో ధ్యానించుచు గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాతో చెప్పాడు, నా ప్రభావాన్ని బట్టి నీవు ఈ సంఘములోని బిడ్డలందరూ ఇది మొదలుకొని హర్షధ్వనులతో సంతోషించెదరుగాక. గట్టి చెప్పుకోండి ఆమేన్. ఇంతవరకు మీ జీవితంలో, మీ కుటుంబాలలో, మీ గుండెల్లో, మీరు అడుగుపెట్టిన స్థలాలలో విలాపధ్వని, రోదన ధ్వని, ఏడుపుల ధ్వని వినబడి ఉండొచ్చు, కనబడి ఉండొచ్చు. కలవరముతో, కష్టాల మధ్యలో కలత చెంది కంగారు పడిపోయి ఉండొచ్చు. కానీ కరుణ కలిగినటువంటి గొప్ప దేవుడు ఈ సెప్టెంబర్ నెలలో ఆరంభంలోనే మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రభావం, మహాప్రభావమును బట్టి, అధికమైన ప్రభావాన్ని బట్టి హర్షించే ప్రజలను, ఆనందించే ప్రజలను, సంతోషించే ప్రజలను నేను సంఘములోనికి పిలిపిస్తాను, సమాజముగా సమకూరుస్తాను. ఆల్రెడీ మందిరములో ఉన్నటువంటి ప్రజలందరి జీవితాలలో నా ప్రభావాన్ని బట్టి సంతోషించేటట్లుగా మనస్సులో, హృదయములో పరివర్తన కలిగించి గొప్ప కార్యం మొదలు పెడుతున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఏ సందేహం లేదు, నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి. మనలందరినీ కూడా ఈ ప్రతికూల వాతావరణంలో ఈ సన్నిధికి పిలిపించి ఉన్నది సర్వశక్తి కలిగిన, మహాప్రభావం కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. నమ్మిన వాళ్ళందరికీ స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏంటంటే, మన దేవుడు ఎవరంటే ప్రభావము కలిగిన దేవుడు. నోరు తెరిచి చెప్పండి అందరు గట్టిగా. ఏ దేవుడు? కొంతమంది ప్రారంభంలో ప్రభావంతో ఉంటారు, యుగాలు జరుగుతూ ఉండగా, తరాలు మారుతూ ఉండగా
వారి ప్రభావం క్రమక్రమంగా క్షీణించిపోతూ ఉంటుంది. కానీ మనం ఆరాధించే మహిమ కలిగిన మహనీయుడైన యేసుక్రీస్తు యొక్క ప్రభావం మాత్రం మహాప్రభావం. కారణం ఏంటంటే మనం ఆరాధించే దేవుడు మహాదేవుడు, మహాప్రభావం కలిగిన దేవుడు, మహామహిమ కలిగిన దేవుడు, మంచి దేవుడు, మనసున్న మహారాజైన దేవుడు. ఆయన తన ప్రభావాన్ని బట్టి, తన మహిమను బట్టి, తన గొప్పతనాన్ని బట్టి మనం హర్షించేటట్లుగా, ఆనందించేటట్లుగా, మన జీవితాల్లో ఉన్న చీకటిని వెలుగుగా మార్చి, దుఃఖాన్ని సంతోషంగా మార్చి, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చి, అడుగడుగున అద్భుతాలు జరిగించి హర్షధ్వనులతో ప్రభువులో ఆనందించే భాగ్యం మనందరికీ అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కీర్తనాకారుడు చెప్తాడు, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. మహోన్నతమైన నీ ప్రభావ మహిమలను, ఆశ్చర్యమైన నీ కార్యములను నేను ధ్యానిస్తాను, తలంచుకుంటాను, స్మరిస్తాను, జ్ఞప్తికి తెచ్చుకుంటాను. నా కన్నుల ఎదుట నీ ప్రభావ మహిమలు, నా హృదయ అంతరంగాలలో నీ ఆశ్చర్యమైన కార్యాలు, నా నోట నీ ఆశ్చర్యమైన కార్యాలు, నా నోట నీ ప్రభావ వర్ణనను గుర్చినటువంటి వివరాలు, నీ నీతిని ప్రచురపరచాలన్న ఉద్దేశం నిత్యము నిలిచి ఉండేటట్లుగా నేను నిరంతరం నీ మహిమా ప్రభావాలను ధ్యానిస్తున్నాను. ఈ సెప్టెంబర్ నెలలో అడుగడుగున ఆత్మీయులు దేవుని మహిమా ప్రభావాలను ధ్యానిస్తూ ఉండండి. ఆయన ప్రభావాన్ని ధ్యానిస్తూ ఉండగానే, ఆయన ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగానే, ఆయన ప్రభావంలో ఉన్న గొప్పతనాన్ని నువ్వు తలంచుకుని గుర్తు చేసుకుంటూ ఉండగానే నీ జీవితంలో ఆ ప్రభావితం చూపి గొప్ప మలుపులు మీ భవితను తిప్పునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన మహిమా ప్రభావాలను, ఆయన ఆశ్చర్య కార్యాలను మీరు ఒంటరిగా ఉన్నప్పుడైనా, మందిరంలోనికి వచ్చినప్పుడైనా, ఇంట ఉన్నప్పుడైనా, పిల్లలతో కలిసి ఉన్నప్పుడైనా ధ్యానిస్తూ ఉండండి, తలంచుకుంటూ ఉండండి, స్మరించుకుంటూ ఉండండి, గుర్తు చేసుకుంటూ ఉండండి. ఆయన ప్రభావాన్ని బట్టి మీరు తప్పకుండా హర్షించుదురుగాక, హర్షించుదురుగాక. ఈ పూట దేవుని యొక్క ప్రభావం ఎంత ఉన్నతమైనది, దేవుని ప్రభావం ఎంత మహిమగలది, దేవుని యొక్క ప్రభావం ఎంత మహోన్నతమైనది, దేవుని ప్రభావం ఎంత గొప్పది. ఆ ప్రభావం ద్వారా ఆయన పిల్లలమైన మనం, ఆయన ప్రజలుగా పిలువబడుతున్న మనం హర్షించేటట్లు, ఆనందకరమైన మార్గాల్లో నడిపించబడేటట్లు, ఆయన మహిమా ప్రభావాలను ధ్యానించుకుంటూ, ఆశ్చర్య కార్యాలను మహాసమాజంలో ప్రకటించుకుంటూ సంతోషించేటట్లు ఆయన ప్రభావంలో దాగినటువంటి మహిమలను నేను ఈ పూట మీకు వివరంగా చెప్పబోతున్నాను. చాలా చక్కని సందేశం, అందరూ జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ బలపరుచునుగాక, ధైర్యపరుచునుగాక, ఆశలు చిగురింపజేయునుగాక, నిరీక్షణ పుట్టించునుగాక, గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమేన్. దేవుని వాక్కు ప్రభావం కలిగింది, దేవుని స్వరం ప్రభావం కలిగింది, బలము గలది. దేవుని వాక్యం ప్రభావము కలిగింది, మహాప్రభావంతో లోకమందంతటా వ్యాపిస్తూ ఉంది.
దేవుని వస్త్రములు ప్రభావముతో నిండి ఉన్నాయి. ఆయన వస్త్రపు చెంగులో నుంచి ప్రభావం బయలుదేరుతుంది. ఆయన వస్త్రపు చెంగులో నుంచి ప్రభావం ప్రసరించబడి అనేకుల జీవితాల్లో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తుంది. ఆయన విశ్రమ స్థలం, ఆయన ఆశ్రయ స్థానం ఎంతో ప్రభావంతో, ఎంతో మహిమతో, పరిపూర్ణ తేజస్సుతో నిండి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. వాక్కు ప్రభావం కలిగింది, వాక్యము ప్రభావం కలిగింది, వస్త్రాలు ప్రభావం కలిగినాయి. ఆ తర్వాత ఆయన విశ్రమ స్థలం కూడా ఎంతో ప్రభావంతో, ఎంతో తేజస్సుతో, ఎంతో మహిమతో ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. ఆ ప్రభావాన్ని బట్టి మనం హర్షించేదానికి, ఆనందించేదానికి, ఆ ప్రభావం ద్వారా జరిగిన కార్యాలేంటి, ఎలాంటి కార్యాలు ఆయన ప్రభావం ద్వారా, మహాదేవుని మహిమగల ప్రభావం ద్వారా జరుగుతాయి, జరిగించగలడు అనే వివరాలు ఒక్కొక్కటిగా నేను మీతో చెప్తాను. జాగ్రత్తగా మనస్కరించండి, హృదయంలో భద్రపరచుకోండి, పదే పదే ధ్యానించండి. దేవుని ప్రభావం మీ అందరినీ ఆవరించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధాత్ముని ప్రేరేపణ బట్టి చెప్తున్నాను. ఆలయములో ఉన్న అందరినీ అధిక ప్రభావం ఆవరించునుగాక. అందరు చెప్పుకోండి గట్టిగా ఆమేన్. మహాదేవుని మహాప్రభావం మనుషులందరినీ కమ్ముకొనుగాక. విశ్వాసంతో చెప్పాలి గట్టిగా, చేతులెత్తి చెప్పాలి గట్టిగా ఆమేన్, ఆమేన్. ఈరోజు ఖచ్చితంగా మహాదేవుని ప్రభావం మనుషులందరినీ కమ్ముకోబోతుంది. ఆలయములో నిలిచి ఉన్న అధికమైన ప్రభావం అందరినీ ఆవరించి అద్భుతమైనటువంటి ఘనకార్యాలు జరిగించబోతుంది. ఆయన ప్రభావాన్ని బట్టి హర్షించడానికి, ఆనందించడానికి ఆయన ప్రభావం ద్వారా జరిగిన కార్యాలు ఏంటి చదువుకుందాం, ధ్యానం చేద్దాం. 93వ కీర్తన మొదటి శరణం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, యెహోవా పరిపాలన చేయుచున్నాడు. యెహోవా తన ప్రజలను తన సామ్రాజ్యములో ప్రవేశించినటువంటి సర్వ సమాజాన్ని ఏలుబడి చేయుచున్నాడు. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆయన సింహాసనం పరిశుద్ధమైన సింహాసనం. ఆయన ధరించిన వస్త్రాలు మహిమగల వస్త్రాలు. ఆయన ధరించిన వస్త్రాలు బలమైనటువంటి వస్త్రాలు. ఆయన బలమును నడికట్టుగా ధరించాడు, ప్రభావమును వస్త్రముగా ధరించాడు. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై అందరినీ ఏలుబడి చేస్తున్నాడు. అప్పుడు జరిగిన విచిత్రమైనటువంటి కార్యం ఏంటి అని అంటే బైబిల్ ఉంటుంది, కదలకుండునట్లుగా ఆయన భూలోకమంతటిని స్థిరపరిచాడు అనే ఒక సుందరమైనటువంటి మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. చూడండి, ఎవరి జీవితంలో మహాప్రభావం కలిగిన మహాదేవునికి అవకాశం ఇచ్చి
ఆయన రాజ్యములో చేర్చబడి ఆయన ప్రభుత్వం క్రింద ఆయన పాలనలో జీవించాలని ఆశపడి ఆయనకి అప్పగించుకుని, యేసయ్యా నీవు నాకు ప్రభుడవు, నీవే నాకు దేవుడవు, నా కుటుంబానికి మీరు ప్రభువుగా ఉండండి, నా హృదయ సింహాసనం మీద ప్రభువుగా ప్రతిష్ఠింపబడి నన్ను చక్కగా పాలించండి, చక్కగా నడిపించండి, నిర్భయంగా జీవించున్నట్లు, సురక్షితంగా జీవించున్నట్లు, సుభిక్షంగా బ్రతుకున్నట్లు, నా జీవితంలో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ కదల్చబడకుండా, చలించిపోకుండా, కదిలిపోకుండా, నీ ప్రభుత్వంలో నుంచి వెళ్ళగొట్టబడకుండా, నీ రాజ్యములో నుంచి బహిష్కరించబడకుండా, శాశ్వతమైన మీ రాజ్యములో, లయము కాని మీ రాజ్యములో, తరతరాలు ఉండే మీ రాజ్యములో, చెక్కు చెదరని ఆ మహా సామ్రాజ్యములో, మీ పాలనలో ఒక ప్రజగా, సర్వ సమాజములో సభ్యత్వం కలిగిన వ్యక్తిగా నేను ఉంటానయ్యా. కారణం ఏంటంటే నీవు బలాన్ని నడికట్టుగా కట్టుకుని ఉన్నావు, ప్రభావాన్ని వస్త్రముగా ధరించుకొని ఉన్నావు. నీవు పరిపాలన ప్రారంభిస్తే, నీవు సింహాసనం మీద ఆసీనుడవై పాలన ఆరంభిస్తే, నీ కనుచూపుల పరిధిలో, నీ మహా సామ్రాజ్యంలో, నీ రాజ్య వారసులుగా మార్చబడిన వారిలో ఒక్కడైనా కదల్చబడడు, ఒక్కడైనా వ్యర్థుడైపోడు, ఒక్కడైనా అపవిత్రుడైపోడు, ఒక్కడలోనైనా చంచలత్వం ప్రవేశించదు. కారణం, నీవు ప్రభావాన్ని వస్త్రంగా ధరించావు, బలమును నడికట్టుగా ధరించి నీవు పరిపాలన చేస్తున్నావు. ప్రియులారా, ఈ సెప్టెంబర్ నెలలో ప్రభు మీతో చెప్పమన్నాడు, మీ అందరి కుటుంబాలకు, సంఘానికి దేవుడే ప్రభువుగా, సర్వభౌమాధికారం కలిగిన దేవుడుగా ఉండి మనందరినీ ఏలుబడి చెయ్యునుగాక. విశ్వాసం ఉందో చెప్పుకోండి గట్టిగా. మీ విశ్వాస జీవితంలో మీరు ఎన్నడూ కదలని వారుగా, స్థిరులుగా, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన ప్రజలుగా జీవించేటట్లుగా దేవుని కార్యం మీ జీవితంలో జరగబోతుంది. దేవుడు మీ కుడి పార్శ్వమున నిలిచి మీరు ఎన్నడూ కదల్చబడకుండా కార్యాలు జరిగిస్తాడు. మీ ఆత్మ హర్షిస్తుంది, మీ హృదయం సంతోషిస్తుంది, మీ శరీరం నిరీక్షణ కలిగి సురక్షితంగా ఉంటుంది, మీ మనసు ఉల్లసించి పరవశించి పరవలు త్రొక్కుతుంది. ఇలాంటి గంభీరమైన ఘనకార్యాలు జరిగేటట్లుగా దేవుడు తన ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకొని, నడికట్టును బలముగా ధరించుకొని మనలందరినీ ఏలుకొనుగాక. ఆయన ఏలుబడిలో రోదన ఉండదు, విలాపం ఉండదు, కన్నీళ్లు ఉండవు, మరణాలు ఉండవు, శాపము ఉండదు, దరిద్రత ఉండదు, పేదరికం ఉండదు, అశాంతి ఉండదు, వివాదాలు ఉండవు, కలహాలు ఉండవు, కన్నీళ్లు ఉండవు, సమస్యలు ఉండవు. అన్నీ సంగీత నాదాలే, అంత ఆశీర్వాదాలే, అంత సంతోషదాయకమైన పరిస్థితులే, మంచి వాతావరణమే తన రాజ్యమందు అంతటా కనబడుతుంది. దేవుని రాజ్యంలో ఎక్కడ కూడా అశాంతి వాతావరణం, అలజడితో కూడిన వాతావరణం, అల్లకల్లోల పరిస్థితులు, అవస్థలతో కూడిన జీవన విధానం ఎక్కడ కనబడదు. అందరూ ఎంతో ఆనందంగా ఉంటారు, ఎంతో సమాధానంగా ఉంటారు. ఎంతోమంది జీవితాలలో చిరునవ్వులు చిందిస్తూ జీవితాన్ని కొనసాగిస్తారు, సమృద్ధిని అనుభవిస్తారు, సంతృప్తిగా జీవిస్తారు. దుఃఖమన్నది లేకుండా ఎల్లప్పుడూ ఆనంద గానాలతో ఆశీర్వాదపు సిరులు సమకూర్చుకుంటూ
ఉత్సాహధ్వనులతో సాగిపోదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకటి, ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించుకొని బలమును నడికట్టుగా కట్టుకొని పాలన ప్రారంభిస్తే మనలో ఏ ఒక్కరు కూడా దేవునిలో నుండి, సహవాసములో నుండి, పరిశుద్ధతలో నుండి, విశ్వాసములో నుండి, సమాధానములో నుండి, సన్నిధి కాంతిలో నుంచి కదిలిపోకుండా అంతము వరకు నిత్యము స్థిరపరచబడుదురుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా ఆమేన్. రెండవది, ఆయన ప్రభావాన్ని వస్త్రంగా ధరించినప్పుడు ఆ వస్త్రపు చెంగులోని ప్రభావం ద్వారా జరిగినటువంటి ఒక అద్భుతమైన మాట మనం చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుకుందామండి. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి సమాజము వైపు, జన సమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, తలలు పైకెత్తి చూడండి. యేసుక్రీస్తు సశరీరుడిగా సంచరిస్తున్నటువంటి దినాలలో జరిగిన ఒక సంఘటన. యేసుక్రీస్తు ఓ ప్రాంతానికి వెళ్ళారు. విస్తారమైన జన సమూహాలు యేసును వెతుక్కుంటూ అక్కడ సమాజముగా సమకూర్చబడ్డారు. ఆ మహాసమాజంలో 12 ఏళ్ల నుంచి చాలా బాధను అనుభవిస్తూ, రోగంతో పీడించబడుతూ, సమాధానాన్ని కోల్పోయి కన్నీళ్ల మధ్యలో కాలాన్ని గడుపుతూ, దుర్భరమైన స్థితిలో ఏకాకిగా, ఏకాంతంగా, ఒంటరిగా కృంగిపోతూ నిరాశల నీడలో నిలిచినటువంటి ఒక సోదరి ఎంతోమంది వైద్యులను ఆశ్రయించింది. ఎన్నో ప్రయత్నాలు చేసింది. జీవితంలో కలిగిన వ్యయమంతా ఖర్చు చేసుకుని మరింత సంకటపడి ఏ ప్రయోజనం, ఫలితం లేక శరీరం బలహీనమై దేహమంతా రోగాల పుట్టగా మారిపోయి అశాంతితో, ఆవేదనతో జీవిస్తున్నటువంటి పరిస్థితి. ఆమె యేసుక్రీస్తు మహాప్రభావం గల దేవుడని, ఆయన కార్యములు ఆశ్చర్యమైనవని వినింది. ఆ తర్వాత ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను ధ్యానించింది. ఆయన ఆశ్చర్య కార్యములను ధ్యానించింది. విశ్వాసాన్ని గుండెల నిండా నింపుకుంది. విశ్వాసంలో వృద్ధి పొందింది. బలహీనతలోనే నెమ్మదిగా ఓపిక తెచ్చుకుని నిలుచుని అడుగులో అడుగేయటం మొదలెట్టింది. మొత్తం మీద యేసయ్య ఉన్న స్థలానికి చేరుకుంది. ఆ సమాజంలో యేసుక్రీస్తు వారి ఎదుటికి రాలేక, యేసుక్రీస్తు ముఖాన్ని చూడలేక వెనకన నిలబడి ఆయన ప్రభావము కలిగిన వస్త్రపు చెంగును అలా టచ్ చేసింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క ప్రభావము కలిగిన వస్త్రాన్ని ముట్టిందో, ఎప్పుడైతే ఆ వస్త్రపు చెంగును అలా పట్టుకుందో, అంతే కరెంటు షాక్ కొట్టినట్టుగా దేవునిలో నుంచి మహిమా ప్రభావాలు బయలుదేరి ఆమెను పట్టి పీడించి బలహీనపరిచి ఆమెను అశాంతికి గురి చేసినటువంటి ఆ బాధంతా నివారణ చేయబడింది. వ్యాధంతా కుదర్చబడింది. సంకటములన్నీ కుదర్చబడ్డాయి. సర్వ శరీరములో ఆరోగ్యము, స్వస్థత, సమాధానం వెంటనే కలిగెను. దేవునికి మహిమ కలుగుగాక. ఎప్పుడు కలిగినాయండి? నోరు తెరిచి చెప్పాలి. ఎప్పుడు కలిగినాయి? వెంటనే. చెప్పాలి గట్టిగా. ఇప్పుడు వెంటనే. వెంటనే అంటే ఎప్పుడైతే ప్రభావము కలిగిన ఆయన వస్త్రపు చెంగు ముట్టిందో, పట్టుకుందో, తాకిందో, ఆ వస్త్రపు చెంగులోని ప్రభావం అతి వేగముగా, గాలి కంటే వేగంగా, అతి వేగంగా బయలుదేరి ఆమె దేహములో ప్రవేశించినట్లుగా, ఆమె వ్యాధితో పోరాడినట్లుగా, ఆమె బలహీనతలన్నీ బయటికి త్రోసివేసినట్లుగా, ఆమె
ఎక్కడ లేని శక్తి సామర్థ్యాలతో నింపబడింది, నూతన జీవముతో నింపబడింది. చావు కళ తొలగిపోయి జీవకళ ప్రత్యక్షమైంది. దుఃఖం సంతోషంగా మార్చబడింది. బలహీనతలన్నీ తొలగించబడి బలపరచబడింది. ఆరోగ్యం, ఆనందం, ఆశీర్వాదం అధికమైనటువంటి మేలుతో నింపబడినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ సెప్టెంబర్ నెలలో రాజ్యం చేయుచున్న దేవుడు ప్రభావం కలిగిన వస్త్రాన్ని ధరించుకొని నడికట్టును బలముగా కట్టుకొని ఆయన మనల్ని ఏలుబడి చేస్తున్నాడు. ఆయన సమాజముగా కూడినటువంటి మన మధ్యలో ఆయన నిలిచి ఉన్నాడు. ఎవరైతే విశ్వాసంతో ప్రభువా నీవు ప్రభావము కలిగిన దేవుడివి, నువ్వు శరీరముతో మా మధ్య లేకపోయినా నీవు సజీవుడవై ఆత్మస్వరూపిగా అదృశ్య దేవునిగా నిత్య శక్తి కలిగిన దేవుడిగా సన్నిధి కాంతిలో సంచరిస్తున్నావు. మందిరములో తేజో మహిమను ఆవరింప చేశావు. మీ ప్రభావం ఆకాశమంతా ఆవరించింది. మీ ప్రభావం భూలోకమంతా నిండి ఉంది. ఆ ప్రభావం ద్వారా నా వ్యాధి బాధలు తొలగించబడాలి, నాకు స్వస్థత కలగాలి, నాకు జీవం సమృద్ధిగా అనుగ్రహించబడాలి. నేను స్వస్థ చిత్తుడనై ఆరోగ్యవంతుడనై నూతన జీవముతో నింపబడి సమాధానముతో సంతోషముతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. ఇది మొదలుకొని నేను నా ఆయుష్కాల దినములన్నిట ఆరోగ్యంగా ఆనందంగా క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయచ్చు హర్షధ్వనులతో మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం ప్రసాదించమని ఎవరైతే విశ్వాసంతో ఆయన తట్టు చూస్తారో ఆయన వస్త్రపు చెంగులోని ప్రభావం మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ఇప్పుడే బయలుదేరి ఒక్కొక్కరిలో ప్రవేశించునుగాక. అదిగో దేవుని ప్రభావం బయలుదేరుతూ ఉంది. దేవుని వస్త్రపు చెంగులోని ప్రభావం, అధికమైన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం, అతి పరిశుద్ధమైన విశ్వాసం, గొప్ప విశ్వాసంతో ప్రభు తట్టు చూడండి. మహిమ ప్రభావాలు ఒక్కొక్కరి మీద ప్రసరింపబడునుగాక. విశ్వాసం చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. రెండవదిగా దేవుని ప్రభావం ద్వారా కలిగే గొప్ప కార్యం, ఘనమైనటువంటి కార్యం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 20, 21, 22, 24 వచనాలు మనం చదువుకుని అందరి సంగతులను ధ్యానిద్దాం. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. నిమ్మళమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులెన్నడూ ఊడదీయబడవు, దాని తాళలో ఒక్కటైనను తెగదు. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును. 22 యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు. 24 నాకు దేహములో బాగులేదని ఎవడును అనడు. నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడునుగాక. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా. నీ ప్రభావ మహిమలను నిత్యము ప్రకటింపగా నీ ఆత్మతో నింపినావు, నా ఆత్మకు తృప్తినిచ్చావు. నీ ప్రభావ మహిమలను నిత్యము ప్రకటింపగా నీ ఆత్మతో నింపినావు, నా ఆత్మకు. కరువు కోరలలో నలుగుచూ ఉన్న నీ ప్రజ
ప్రజలను ఆకాశ వాకిళ్ళు తెరచి సమృద్ధిగానే సంపదలిచ్చావు. కరువు కోరలలో నలుగుచూ ఉన్న నీ ప్రజలకు ఆకాశ వాకిళ్ళు తెరచి సమృద్ధిగానే సంపదలిచ్చావు. నీ ప్రభావ మహిమలను నిత్యము ప్రకటించగా నీ ఆత్మతో నింపినావు. నా ఆత్మకు తృప్తినిచ్చావు. నీ ప్రభావ నిత్యము ప్రకటించగా నీ ఆత్మతో నింపినావు. నా ఆత్మకు తృప్తినిచ్చావు. కరువు కోరలలో నలుగుచూ ఉన్న నీ ప్రజలకు ఆకాశ వాకిళ్ళు తెరచి సమృద్ధిగానే సంపదలిచ్చావు. కరువు కోరలలో నలుగుచూ ఉన్న నీ ప్రజలకు ఆకాశ వాకిళ్ళు తెరచి సమృద్ధిగానే సంపదలిచ్చావు. అక్షయ దుర్గము నీవని రక్షణ శృంగం నీవేనని నా దాగు చోటు నీవేనని నా సమస్తమును నీవేనని నా దాగు చోటు నీవేనని నా సమస్తమును నీవేనని నీవేనని. హల్లెలూయా. రెండో మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. తలల పైకెత్తి చూడండి. ఉత్సవ కాలములలో, పండగ దినములలో, నియామక కాలములలో మనము కూడుకొనుచున్న, మనము సమాజముగా కూడుకొనుచున్న సుందరమైన సియోను పట్టణం, మహిమ కలిగిన ప్రతిష్ట కలిగిన సంఘ సహవాసాన్ని ఓసారి చూడండర్రా బాబు. ఆ పట్టణం ఎంత నిమ్మలంగా ఉందో, తీయబడని గుడారముగా, నిమ్మలమైన కాపురంగా, నిమ్మలమైన వాతావరణం, నిశ్చింతగా ఉన్నారు ప్రజలు, నిబ్బరంగా ఉన్నారు ప్రజలు, ఎంతో సంతోషంగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, మానసిక ప్రశాంతతను అనుభవిస్తున్నారు. వారి గుడారం తీయబట్టలేదు, వాళ్ళ నివాస స్థలం గాలికి ఎగిరిపోవట్లేదు. కారణం ఏంటి? వాళ్ళు నిమ్మలమైన కాపురాలుగా, తీయబడని గుడారాలుగా వారి కుటుంబాలు, వారి సంఘం, వారి విశ్వాస గృహం అంత ఆశీర్వాదకరంగా ఉంది. మరో విచిత్రమైన మాట, ఆ గుడారం యొక్క మేకులు ఎన్నడూ ఊడదీయబడలేదు. దానికి, ఆ గుడారానికి కట్టినటువంటి ఆ మేకులకు కట్టబడినటువంటి త్రాళ్ళు ఎన్నడూ తెగిపోలేదు, తెంచబట్టలేదు. మేకులు తెల్లగించబట్టలేదు, తాళ్ళు తెంచబట్టలేదు. ఆ గుడారం చాలా స్థిరమైన గుడారం, బలమైనటువంటి గుడారం, కదిలించబడని గుడారం. ఎన్ని గాలులు వచ్చినా, సుడిగాలులు వచ్చినా, పెనుగాలులు వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఏర్పడినా సరే ఆ గుడారం ఏమాత్రం కదిలించబట్టలేదు. ఆ గుడారంలో నివసించే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రపంచమంతా కలవరపడుతున్నా, ప్రపంచమంతా భయపడిపోతున్నా, ప్రపంచమంతా చింతతో, కలవరంతో కంగారు పడిపోతున్నా, మన పితరులు కూడుకున్న ఆ సియోను పట్టణం, ఆ పట్టణంలో నివసించుచు కాపురాలు చేయుచున్న ప్రజలు మాత్రం
నిమ్మళంగా ఉంటున్నారు, సమాధానంగా ఉంటున్నారు, నెమ్మదిగా బ్రతుకుతున్నారు, చాలా ఆశీర్వాదకరంగా జీవిస్తున్నారు. ఇంత నిమ్మళమైన కాపురానికి, అంత పచ్చని కాపురాలకి, అంత నిర్భయమైన కాపురాలకి, అంత సుందరమైన కాపురాలకి కారణం ఏంటి అని అంటే 21లో చదువుకున్నాం. అచ్చట వాళ్ళు ఉత్సవ దినాలలో, ఉత్సవ కాలములలో వారు కూడుకొనుచున్న సియోను పట్టణములో, మహారాజు పట్టణములో, దేవుడు కోరుకున్న పట్టణములో మహాదేవుడు మహాప్రభావం గలవాడై అచ్చట మన పక్షమున ఉండునుగాక. అక్కడ రాసిన మాట భలే ఉంటుంది చూడండి. ప్రభావం గల దేవుడు అచ్చట వారి పక్షంగా ఉన్నాడని రాయబడలేదు. ఏమని రాయబడింది? మన పక్షంగా ఉన్నాడు. గట్టి చప్పడు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా. ఈ సెప్టెంబర్ నెలలో మీలో ఒక్కొక్కరి పక్షమున, ఒక్కొక్కరి ప్రక్కనే, ఒక్కొక్కరి కుటుంబాలలో, ఈ సంఘ సహవాసములో అడుగుపెట్టిన ఒక్కొక్కరి జీవితాలలో ప్రభావము గల దేవుడు మీ పక్షముగా, మీ ప్రక్కనే నిలిచి మీ కుటుంబాలను నిమ్మళమైన కాపురాలుగా, కదల్చబడని కుటుంబాలుగా, స్థిరపరచబడిన కుటుంబాలుగా, శాశ్వతంగా స్థిరపరచబడిన కుటుంబాలుగా తీర్చిదిద్దునుగాక. సంతోషంగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలామంది చెప్తూ ఉంటారు, బ్రదర్ మా కుటుంబంలో నిమ్మళమైన వాతావరణం లేదండి. ఏదో కాపురం అంటే జరుగుతుంది కానీ ఆ కాపురంలో అన్ని కలతలేనండి. మీ కుటుంబాలలో కలతలు లేకుండా కలకాలం ఆశీర్వాదకరంగా మీ కాపురాలు ఉండాలంటే ఒక మాట చెప్తాను వినండి. ఎందుకు కాపురాలు కంపు అయిపోతున్నాయి? కాపురాల్లో నిమ్మళమైనటువంటి వాతావరణం ఎందుకు ఉండలేదు? ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ భార్యాభర్తలు, మీ కుటుంబం, మీ పిల్లలు జీవితకాలం అంతా నిమ్మళంగా కాపురం చేసుకుంటా ప్రశాంతంగా ఉండాలంటే మీరు కంపేర్ చేసుకోకూడదు ఎదుటి వాళ్ళతో. కాంప్రమైజ్ అనేది ఉండాలి. ఫ్యామిలీలో, కుటుంబ వ్యవస్థలో, భార్యాభర్తల మధ్యలో కాంప్రమైజ్ అనేది ఉండాలి కానీ కంపారిజన్ ఉండకూడదు. అంటే ఏంటి? ఇతరులతో పోల్చుకోకూడదు. ఇతరులతో పోల్చుకోకూడదు. వాళ్ళ భర్త అండి ఎంత ప్రేమిస్తాడో వాళ్ళ భార్యని, వాళ్ళ భార్యకి పక్కన కూర్చోబెట్టుకుని పళ్ళెంలో అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తాడండి. వాళ్ళ భార్యకి ఇప్పుడు కూడా అండి తలంటి స్నానం చేసేటప్పుడు కుంగుడికాయల రసం పోస్తాడండి, దువ్వెంతో దువ్వుతాడండి, సాంబ్రాణి వేస్తాడండి. భార్య అంటే ఎంత ప్రేమో, బయటికి వెళ్ళాలంటే ఆమె ఎదురొస్తేనే బయలుదేరతాడండి. అంత ప్రేమ, అంత ఆప్యాయత ఎంత బాగుంటుందండి. మీరు ఉన్నారు, ఏమి లాభం? వాడికంటే పని పాట లేదు, పెళ్ళం పిచ్చోడు. ఇక పెళ్ళానికి సేవ చేస్తే తప్ప పెళ్ళం ఒక ముద్దయిదు. పుట్టింటి తరపు నుంచి తీసుకొచ్చినటువంటి సంపాదనతో ఆమె వండి పెడుతుంటే ఈడు ఆమెకి సేవలు చేస్తుంటే ఆమెను చూస్తూ ఉంటుంది. ఈడేమో ఉద్యోగం చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, జీవనోపాధి నిమిత్తం ఏదో పనికి వెళ్ళి కష్టపడి వస్తాడు. పద్దాక నీకు సేవలు చేయాలంటే నువ్వు తుమ్మితే ముక్కితే అన్ని విషయాల్లో వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి పరిచర్య చేయాలని ఎట్ట కుదిరిద్ది? ఇతరులతో పోల్చుకోవద్దు. ఆవిడ చూడు ఎంత బాగుందో, ఆవిడ చూడు ఎంత బ్రహ్మాండంగా వంటలు చేస్తుందో. ఇట్లా పోల్చుకోబాకండి. మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండటానికి కాంప్రమైజ్. ప్రతి విషయంలో మీరు సమాధాన పడిపోవాలి. ప్రతి విషయంలో ఒకళ్ళొకరు తగ్గించుకొని, ఒకళ్ళొకరు గణపరుచుకుని ప్రేమానురాగాలతో మీరుంటే మీ కాపురం కంపు కాకుండా కలకాలం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నిమ్మళమైన కాపురంగా ఉంటుంది. నిర్భయంగా మీరు కాపురం చేసుకోగలుగుతారు. ఆదర్శవంతమైన కుటుంబాలుగా చరిత్ర సృష్టించగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాపురాలు కంపు అయిపోవటానికి, కుటుంబ వ్యవస్థ కదిలించబడి విచ్ఛిన్నమైపోయి చెట్టుకొకళ్ళు పుట్టకొకలైపోయి
విడాకుల కోసం అప్లై చేసుకుని కోర్టుల చుట్టూ తిరగటానికి, పిల్లలు అనాథలుగా మారి అమ్మ దగ్గరికి వెళ్ళాలో నాన్న దగ్గరికి వెళ్ళాలో తెలియని పరిస్థితులు, ఎందుకు స్వర్గసీమలాగా ఉండాల్సిన కుటుంబాలు నరక కోపాలుగా మారటానికి కారణం ఏంటి అనంటే, మీ పక్షంగా మీ గుడారాలలో ప్రభావం కలిగిన దేవుడు లేడు లేడు లేడు. ఈ నెలలో ఆ మహాప్రభావం కలిగిన దేవుణ్ణి మీ ప్రక్కనే ఉండటానికి, మీ పక్షంగా ఉండటానికి, మీ గుడారాల్లో ఉండటానికి, మీరు కూడుకొనుచున్న సంఘాల్లో ఉండటానికి ఆహ్వానించండి. సంఘంలో నిమ్మళమైన వాతావరణం, సమాధానకరమైనటువంటి అనుభూతులు, కుటుంబాలలో ఒకళ్ళ మధ్యలో ఒకరికి సమాధానం, సంతోషం, ఐక్యత, మీరు వెళ్ళిన ప్రతి చోట సమాధానం నదిలాగా ప్రవహించునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. మీ పక్షంగా ఉన్న ప్రభావం కలిగిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఆయన మనకు న్యాయాధిపతి, ఆయన మన శాసనకర్త, ఆయన మన రాజు, ఆయన మనలను రక్షించును. మీ జీవితంలో ప్రభావం కలిగిన దేవుడు మీ పక్షంగా న్యాయం తీరుస్తాడు. మీకెక్కడ అన్యాయం జరగకుండా, మీ కష్టార్జితం అన్యాక్రాంతం కాకుండా మీ పక్షంగా వాదిస్తాడు, న్యాయం తీరుస్తాడు, మేలు కలిగేటట్లుగా మీ సమస్యలకు పరిష్కారం చేస్తాడు. ఆయన శాసనకర్త, ఆయన చట్టాలు, ఆయన శాసనాలు, ఆయన ధర్మ విధులు నీ కుటుంబంలో అమలుపరుస్తాడు. దేవుని చట్టం గురించి బైబిల్ అంటుంది, ఇది యాకోబు దేవుని చట్టం, ఇది ఎవరికి చుట్టం కాదు. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. యేసయ్య శాసనకర్తలాగా ఉండి, న్యాయాధిపతిగా ఉండి, తన చట్టంలోని విధులను, రాజ్యాంగ విధులను అమలుపరుస్తాడు. అందరికీ మేలు కలిగేటట్లు, అందరికీ క్షేమం కలిగేటట్లు, ఎవ్వరికి అన్యాయం జరగకుండా ఆయన చూసుకుంటాడు. మరో విచిత్రమైన మాట రాసింది అక్కడ. ఏమనంటే, ఆ సియోను పట్టణంలో దేవుడు నిలిచి ఉన్నటువంటి ఆ పట్టణంలో, నిమ్మళమైన కాపురాలు ఉన్న ఆ పట్టణంలో, తీయబడని గుడారాలున్న ఆ పట్టణంలోనట, నాకు దేహములో బాగులేదని, నాకు దేహములో అస్వస్థత ఉంది, అనారోగ్యం ఉంది, కడుపులో నొప్పి, నడుములో నొప్పి, తలలో నొప్పి, మోకాళ్ళ నొప్పులు, రకరకాల బాధలు, రాత్రిపూట నిద్ర పట్టలేదు, ఎంత తిన్నా నిద్ర పట్టలేదు, పసుపేసుకుని పాలు తాగినా నిద్ర పట్టలేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్ర పట్టట్లేదు అని బాధపడుతున్నారా? ఇదిగో, ఇక మీదట దేవుడు మీ పక్షంగా ప్రభావం కలిగి దేవుడిగా ఉండబోతున్నాడు. ఇక మీలో ఎవ్వరు కూడా నాకు దేహములో బాగులేదని ఇక మీదట మీ నోట ఆ మాట వినబడకుండునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ప్రార్థన అంతా అయిపోయిందా? ప్రార్థన చేస్తాను, ముందుకు ప్రార్థన చేస్తాను, అందరూ ముందుకు రండి అంటామా? ఇక స్టార్ట్ చేస్తారు. అన్నయ్య ఒకటే మెండనొప్పులు అన్నయ్య, ఒకటే మెండనొప్పులు అన్నయ్య, అరికాళ్ళన్నీ కుక్కన మిల్లినట్టుగా నములుతున్నాయి అన్నయ్య, నరాలన్నీ జుమ్మలో అవుతున్నాయి అన్న, పిక్కలు పట్టేస్తున్నాయి అన్నయ్య, పిక్కలు పట్టేస్తున్నాయి అన్నయ్య, విపరీతమైన తలపోటు అన్న, అప్పుడన్నా తల మీద చేయి పెట్టుకుంటే చెయ్యి కాలిపోతుందన్నా, చెయ్యి కాలిపోతుందన్నా, ఏమైందో అర్థం కావట్లేదు, బాగానే ఉన్నానన్నా, కళ్ళు తిరిగినట్టు అన్న, టపిమని పడిపోతున్నానన్నా, ఎప్పుడు పడిపోతున్నానో నాకే తెలియట్లేదు, మళ్ళీ ఎప్పుడు లేస్తున్నానో నాకే తెలియట్లేదు. చెప్పమన్నాను అనుకోండి, ఇక తెల్లారులు చెప్తూనే ఉంటారు దేవుడి దేవల్ల. కానీ ఈ రోజు నుంచి, ఈ సెప్టెంబర్ మాసం నుంచి ప్రభు మీతో చెప్పమన్నాడు, మీలో ఒక్కొక్కరి పక్షముగా, విశ్వసించిన ఒక్కొక్కరి పక్షముగా నా దేవుడు ప్రభావము కలిగిన దేవుడుగా నిలిచి మీరు హర్షించేటట్లు, ఆనందించేటట్లు, ఆరోగ్యవంతులుగా మార్చబడేటట్లు, మీరు బాగుపడేటట్లు, మీ బలహీనతలు తొలగిపోయేటట్లు నా దేవుని ప్రభావం మీ అందరి మీద ప్రసరించేటట్లు దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. మీరందరూ బాగుపడి ఆరోగ్యవంతులై ఆనందించుదురుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు చూడండి.
మనము కూడుకొనుచున్న ఉత్సవ దినములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడండి, యెరూషలేమును చూడండి, సంఘాన్ని చూడండి, దేవుని సమాజాన్ని చూడండి, దేవుని ప్రజలు ఆరాధించే ఆరాధన స్థలంలో ప్రభావం కలిగిన స్థలాన్ని చూడండి. అక్కడ నిమ్మలంగా ఉంటున్నారు. ఆ గుడారాలు తీయబట్టలేదు, మేకులు ఊడదీయట్లేదు, తాళ్ళు తెంచబట్టలేదు. ప్రభావం గల దేవుడు వారి పక్షంగా ఉంటున్నాడు, న్యాయాధిపతిగా ఉంటున్నాడు, శాసనకర్తగా ఉంటున్నాడు, రాజై పరిపాలన చేస్తున్నాడు, శ్రమల్లో నుంచి రక్షిస్తున్నాడు, దేహములో ఉన్న వ్యాధులను నిర్మూలపరిచి సర్వ శరీరములో సర్వ అవయవాలలో అద్భుతమైన ఆరోగ్యం దయచేస్తున్నాడు. మన దేవుడు ఎవరో తెలుసా? అవయవ నిర్మాణకుడు, ఆరోగ్య ప్రదాత, అద్భుతాలకు చిరునామా, అద్వితీయ సత్యదేవుడు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం. దేవుని స్తోత్ర. 24/7 ఎప్పుడు అందుబాటులో ఉండే మహాదేవుడు, పరమ వైద్యుడు. ఆయన చెయ్యి పట్టినా, ఆయన కంటితో చూచినా, ఆయన స్పర్శ మనకు తగిలినా, ఆయన సన్నిధి మన మీద ప్రసరించబడినా వెంటనే మిరాకిల్, వెంటనే అద్భుతమైనటువంటి శక్తి మన జీవితంలో విడుదల చేయబడుతుంది. ఘనమైన కార్యాలు జరుగుతాయి. ఈ సెప్టెంబర్ నెలలో నుంచి మీ కుటుంబాలన్నీ కూడా సామరస్యంతో ఒకరినొకరు అర్థం చేసుకుని సమాధాన బంధములో ఐక్యతతో అనురాగముతో నడిపించబడతారు. మీ కుటుంబాలలో ఎలాంటి గొడవలు, మనస్పర్ధలు, విభేదాలు రాకుండా ఉంటాయి. చూడండి ప్రియులారా, పురుషులకు ఒక మాట చెప్తున్నాను, వివాహం చేయబడిన వాళ్ళకి, మీ భార్యలను ఎట్టి పరిస్థితులలో నిష్ఠూర పెట్టకండి. మీ భార్యలను ఎప్పుడు కూడా నిష్ఠూర పెట్టకండి. మీకు చేతనైతే సన్మానించండి, ఘనపరచండి, పొగడండి, మెచ్చుకోండి. అమ్మాయి ఈరోజు వంట సూపర్, ఈ డ్రెస్సులో నువ్వు చాలా బాగున్నావు, ఈరోజు చాలా అందంగా కనబడుతుంది నీ ఫేసు అంటే, నిన్నటిదాకా ఎట్టున్నాను మరి అని మీరు సెటైర్లు ఇవ్వకండి. ఆ సన్మానాన్ని స్వీకరించండి, ఆ పొగడ్తల్ని ఆహ్వానించండి, అందుకోండి. అప్పుడు మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. 2 పురుషులు భార్యల్ని ప్రేమించాలి, నిష్ఠూర పెట్టకుండా ప్రేమించాలి. భార్యలు భర్తలకి విధేయత కలిగి, వారికి భయపడి, వారి ఆలోచన చొప్పున వారిని వెంబడించి సహకారులుగా నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నిమ్మలమైన కాపురాలుగా ఉంటాయి, ఎలాంటి మనస్పర్ధలు ఉండవు. మీ కుటుంబం ఒక చిన్న పరలోకంగా మారిపోద్ది. ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేడు దేవుడు, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేడు. ఆయన మీ పక్షముగా ఉన్నంత వరకు, మీ ఇంట్లో ఉన్నంత వరకు, మీ గుండెల్లో ఉన్నంత వరకు, మీ జీవితంలో పనిచేస్తున్నంత వరకు మీ దేహంలో ఏ బలహీనతలు పొడచూపకుండా కాపాడబడుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని పిల్లలకి బలహీనతలు రావా పాస్టర్ గారు? వస్తాయి. వచ్చిన మరుక్షణం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, విశ్వాసంతో దేవుణ్ణి వేడుకున్నప్పుడు, మనకు తెలియకుండానే మాత్రమైన శక్తి మనల్ని ఆవరించినప్పుడు ఆ బలహీనతల్లో మహాబలం మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. 3వ మాట చెప్తాను, గమనించండి. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చదువుకుందాం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 80,000 వెండి రూకలాయి. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై ఆ ప్రాంతమంతా వ్యాపించను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం.
గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుద్దాం. ఎంత ప్రభావముతో దేవుని వాక్యము భీమవరం పట్టణమంత ప్రబలమై వ్యాపించునుగాక. పశ్చిమ గోదావరి జిల్లా అంతటా ప్రబలమై వ్యాపించునుగాక. సంతోషం చెప్తాం గట్టిగా ఆమేన్. ఇక్కడ ఈ సందర్భాన్ని చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. వాక్యములో ఏముంది అని అంటే ప్రభావం ఉంది. ఎందుకు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదిలో ఉన్న వాక్యం, దేవుని యొద్ద ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం ప్రభావం కలిగింది. దేవుడు ప్రభావం కలిగిన వాడు. దేవుడు ఎక్కడ ఉంటే ఆ స్థలం ప్రభావం కలిగిన స్థలమే. దేవుని వాక్యం, దేవుని వాక్కు, దేవుని వాగ్దానం ప్రభావము గలది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, గుర్తుంటలేదు. వాగ్దానం అంటే ఏంటో చెప్పండి ఒకసారి. ఏమో పాస్టర్ గారు కొత్త కొత్తవన్నీ చెప్తావో, కొత్త కొత్తవన్నీ అడుగుతావో, మాకు ఎడతెలుత్తి అని విచిత్రంగా చూస్తున్నారు మీరు. ఆ వాగ్దానాన్ని విడగొడదాం, సంధి విడగొడదాం. వాక్ ప్లస్ దానము, వాక్ ప్లస్ దానము అంటే వాగ్దానము. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని వాక్కులు దానముగా మనకి ఇవ్వబడుతున్నాయి, దాన్నే వాగ్దానం అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్కుని దానముగా, బహుమానంగా, వరంగా దేవుడు ఇస్తున్నాడు. అదే వాగ్దానం, అదే వాగ్దానం. ఇక్కడ జాగ్రత్తగానండి. ఇంత ప్రభావముతో దేవుని వాక్యం ప్రబలమై వ్యాపిస్తుంది. వాక్యములో ప్రభావము ఉందండి. చూడండి, ఎఫెస్సి పట్టణంలో దైవజనులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి విచిత్రమైన మాట చెప్తాను. అప్పటికే భూలోకమంతా అర్తిమాదేవి, డయానా అని కూడా పిలుస్తారు, సంతాన దేవత అని కూడా పిలుస్తారు. ఆ దేవత భూలోకమంతా ప్రసిద్ధి చెందింది. కన్యకలు వివాహం జరగాలన్నా, వివాహం చేయబడినటువంటి స్త్రీలు సంతానవతులు కావాలన్నా ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటే అద్భుతాలు జరుగుతాయని ఆ రోజుల్లో వినికిడి. అయితే ఆ పట్టణంలోనే దైవజనుడు పౌలు సువార్త ప్రకటిస్తూ మహాదేవుని గురించి, ప్రభావం కలిగిన దేవుని గురించి, సర్వశక్తి గల దేవుని గురించి, నిత్య రక్షణ కోసం బలియాగముగా చేయబడిన యేసు క్రీస్తు ప్రేమను గురించి వాక్యాన్ని బోధిస్తున్నాడు. అప్పుడు జరిగిన విచిత్రాలు చెప్తాను చూడండి. విశ్వసించిన అనేకులు, ఈ మాటలు మీరు నోట్ చేసుకోవాలి. విశ్వసించిన అనేకులు వచ్చి తాము చేసినవన్నీ ఒప్పుకొనిరి. అది వాక్యములోని ప్రభావం. వాక్యములో ప్రభావం ఎవరిలోకైతే జ్వరబడిందో వారిలో ఏం జరిగింది? వాళ్ళు వచ్చారు దైవ సేవకుల దగ్గరికి. వాళ్ళు చేసిన అన్నీ ఏమి సిగ్గుపడకుండా, అవమానంగా భావించకుండా, లజ్జపడి పోకుండా, హృదయపూర్వకంగా గుండెలు బాదుకొని పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో, పాప భూయిష్టమైన తమ బ్రతుకంతా ఒప్పుకొని విడిచిపెట్టేసినట్లుగా అక్కడ రాయబడింది. ఈ సెప్టెంబర్ నెలలో నాతో ప్రభు చెప్పాడు, ఈ నెలలో విశ్వాసుల్లో కానీ అన్యజనుల్లో కానీ ఎక్కడ వాక్యం ప్రకటించబడుతుందో అక్కడల్లా వాక్యం ప్రభావముతో ప్రబలి వ్యాపించి అనేకులు విశ్వసించిన, అనేకులు వాక్యాన్ని నమ్మిన, అనేకులు వాక్యాన్ని హత్తుకున్న, అనేకులు వాక్య ప్రభావంతో దర్శించబడిన అనేకులు వచ్చి తమ స్థితిని ఒప్పుకొని నూతనపరచబడుదురుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరొక మాట అక్కడ రాస్తుంది, మాంత్రిక విద్యను అభ్యసించిన అనేకులు. అక్కడ విశ్వసించిన అనేకులు, ఇక్కడ మాంత్రిక విద్యను అభ్యసించిన
అనేకులు వచ్చి తమ మాంత్రిక విద్యకు సంబంధించిన పుస్తకాలన్నీ, చాలా విలువైనటువంటి పుస్తకాలు, చేతబడులు చేసే పుస్తకాలు, క్షుద్ర పూజలు ఎలా చేయాలో ఉన్నటువంటి పుస్తకాలు, ఆ మంత్రోపకరణం ఎలా ఉచ్చరించాలో ఉన్నటువంటి ఆ పుస్తకాలన్నింటినీ ప్రజల సమక్షంలో పట్టణం నడి బొడ్డులో పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అప్పుడు బైబిల్ చెప్తుంది, ఎంత ప్రభావంతో దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించింది. దేవునికి స్తోత్ర. ఈ సెప్టెంబర్ నెలలో మాంత్రిక విద్యను అభ్యసించిన అనేక మంది మాయదారి మనుషులు మార్పు చెందుదురుగాక, దేవుని ప్రభావమును తెలుసుకొందురుగాక, దేవుని ప్రభావం ద్వారా దర్శించబడుదురుగాక. విశ్వాసంతో చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, కొందరు కాదు, ఒకళ్ళిద్దరు కాదు, మాంత్రిక విద్య, చేతబడులు, చిల్లంగితనం, కర్ణపిచాచి విద్యలను అభ్యసించి ప్రయోగించి కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేయుచున్న దుష్ట మృగాల్లాంటి మనుషులు మారిపోవాలి. ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో ఏ గ్రామంలో ఎలాంటి మనుషులున్నా, ఎలాంటి కరుడుగట్టిన హృదయ స్థితి కలిగిన వాళ్ళున్నా, దేవుని ప్రభావం వాళ్ళని ఇప్పుడే దర్శించునుగాక. విశ్వాసంతో చెప్పండి గట్టిగా ఆమేన్. మీరు ప్రార్థించండి, ఖచ్చితంగా ఈ నెలలో సాక్ష్యాలు మీరు వినబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యంలో ప్రభావం ఉంది. ఆ ప్రభావం ఎందుకు పనిచేయట్లేదు దేవుని పిల్లల్లో, అన్ని జనుల్లో పనిచేసినట్లుగా ఆత్మీయుల్లో ఎందుకు పనిచేయట్లేదు? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరింతురు. తలల పైకి చూడండి. వాక్యం ప్రభావం కలిగింది, వస్త్రం ప్రభావం కలిగింది, దేవుడు ప్రభావం కలిగిన వాడే. ఆ ప్రభావం కలిగిన వాక్యం ఎందుకు పనిచేయట్లేదు అని అంటే, ఆ వాక్యం ఎవరిలో పనిచేస్తుంది, ఎవరిలో క్రియ జరిగిస్తుంది, ఎవరిలో పరివర్తన కలుగు చేస్తుంది, ఎవరిలో బహుబలంగా రూపాంతర ప్రక్రియ ప్రారంభిస్తుంది అని అంటే, బైబిల్లో 2 మాటలు రాసి ఉన్నాయి, జాగ్రత్తగానండి. వినుటకు వారు తమ మనస్సును సిద్ధపరచుకొనరు, అందుకే వినలేకపోతున్నారు. మందిరానికి వస్తున్నారు కానీ శ్రద్ధగా వింటలేదు, బాధ్యతగా వింటలేదు, బహుశ్రద్ధగా వింటలేదు, జాగ్రత్తగా వింటలేదు, చెవియొగ్గి వింటలేదు. కారణం ఏంటి? ఒక వ్యక్తి వాక్యాన్ని వినాలన్నా శ్రద్ధగా విన్న వాక్యం ఆ వ్యక్తిలో క్రియ జరగాలన్నా ముందుగా ఏం చేయాలో తెలుసా? విశ్వాసులైన వాళ్ళు మనసు సిద్ధపరచుకోవాలి, హృదయం సిద్ధపరచుకోవాలి. ప్రభువా, ఈరోజు వాక్యంతో నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నన్ను దర్శించండి, నా లోపాలను, నేను ఏ విషయాల్లో తప్పిపోయానో ఆ సంగతులు నాకు తెలియజేయండి. నేను నూతనత్వాన్ని కోరుకుంటున్నానయ్యా, నీ వాక్యానికి లోబడతానయ్యా. నీ వాక్యం జీవం కలిగిందయ్యా, నీ వాక్యం సజీవమైందయ్యా, నీ వాక్యం అద్దం లాంటిదయ్యా, నీ వాక్యం లోపట నాటబడిన ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిందయ్యా. నీ వాక్యం నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు. నీ వాక్యం అగ్ని వంటిదై నాలో ఉన్న భక్తిహీనతని చెత్తను కాల్చివేస్తుంది. నీ వాక్యం శుద్ధి వంటిదై బండలాంటి కరుడుగట్టిన నా హృదయాన్ని బద్దలు చేస్తుంది. అట్టి వాక్యం నాలో క్రియ చేయునట్లుగా నా మనసు సిద్ధపరచండి ప్రభువా, నా హృదయం సిద్ధపరచండి ప్రభువా, గ్రహించే శక్తి నాకు దయచేయండి ప్రభువా, వాక్యానికి లోబడే మనసు నాకు దయచేయండి ప్రభువా, వాక్యానికి విధేయత కలిగి జీవించే భాగ్యం నాకు ప్రసాదించండి ప్రభువా. ఎంతోమందిని చూస్తున్నానయ్యా,
వాక్యానికి అవిధేయులైనటువంటి వాళ్ళందరూ, వాక్యాన్ని పెడచెవిని పెట్టే వాళ్ళందరూ, వాక్యాన్ని సరిగా వినని వాళ్ళందరూ తొట్టిల్లిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, కృపకు దూరం అయిపోతున్నారు, సహవాసానికి దూరం అయిపోతున్నారు, చట్టానికి దూరం అయిపోతున్నారు, సేవకులకు దూరం అయిపోతున్నారు. అందుకని నా మనసుని నేను సిద్ధపరచుకుంటున్నానయ్యా, నా హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నానయ్యా, నాకు గ్రహించే శక్తి దయచేయ్యా. చదువు ఉంది కానీ వాక్యాన్ని గ్రహించే శక్తి నాకు లేదయ్యా, వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ విశాలమైన మనసు నాకు లేదయ్యా. అందుకే మీరు ప్రభావం కలిగిన దేవుడే, మీ వాక్యము ప్రభావం కలిగిందే, సేవకులు ప్రభావంతోనే వాక్యాన్ని బోధిస్తున్నారు కానీ నేను వినలేకపోతున్నాను, ఆ వాక్యం నాలో క్రియ చేయట్లేదు. కారణం నా మనసు నేను సిద్ధపరచుకోలేకపోతున్నాను. ఈ రోజు నుంచి అయినా మనసు సిద్ధపరచుకుని ప్రతి పూట దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, అది శ్రీలకోటమైన, శనివారమైన, ఆదివారమైన, సభలైన, సమావేశాలైన, ఉద్యమ కూడికలైన, గుడారాల పండగలైనా, ఉపవాస ప్రార్థనలైనా, ప్రతిష్ఠిత పండగలైనా, ఏ కూడికకు వెళ్ళినా, ఎక్కడ సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్న ఆ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడాలి, నిన్ను బలపరచాలి, నిన్ను హెచ్చరించాలి, నీ జీవితం సరిచేయబడాలి, నీ జీవితం నూతనపరచబడాలి, ఒక నూతనమైన వ్యక్తిగా రూపాంతరం చెందాలంటే మనసు సిద్ధపరచుకోవటం నీ బాధ్యత, నీ బాధ్యత. రెండవది అక్కడ రాసి ఉంది, యెహోవా వాక్యమందు వారు సంతోషము లేనివారై ఆయన వాక్యములను తృణీకరించుదురు. ఎంత బాగుందో చూసారా? వాక్యం మీద ఏమి లేదంటండి వాళ్ళకి, చెప్పరే, సంతోషం లేదు. వాక్యాన్ని మనం సంతోషంగా వినాలి, వాక్యాన్ని మనం ఆనందంగా ఆలకించాలి, వాక్యాన్ని మనం యోగ్యమైన మనసుతో స్వీకరించాలి. అప్పుడే వాక్యాన్ని మనం చక్కగా వింటాం. చక్కగా విన్నప్పుడే ఆ వాక్యం లోతుగా మనలో క్రియ జరిగిస్తుంది. వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, వాక్యాన్ని నిరాకరిస్తున్నారు, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అంటే దీని అర్థం ఏంటి? వీళ్ళకి అసలు దేవుని వాక్యంలో సంతోషమే లేదు, వాక్యము విలువే తెలియదు, దేవుని మాటల విలువే తెలియదు, జీవము గల దేవుని వాక్కులో ఉన్నటువంటి శక్తి ప్రభావాలు తెలియని వాళ్ళకి ఎంత మంచి వాక్యం చెప్పినా, ఎంత ఉపయోగకరమైనటువంటి వర్తమానాలు చెప్పినా తృణీకరించడం, నిరాకరించడం, అబ్బో మేము ఇలాంటి ఎన్నో విన్నాంలే, మాకు తెలియదు ఏముందిలే, ఇలాంటి మూర్ఖత్వం, అవిధేయత, వాక్యంలో సంతోషం లేనటువంటి పరిస్థితి నేను చాలామందిని గమనిస్తున్నాను. వీళ్ళు వాక్యం ఎందుకు వినలేకపోతున్నారు? ఎందుకు వీళ్ళు వాక్యాన్ని తృణీకరిస్తున్నారు? ఎందుకు తప్పుడు త్రోవల్లో వెళ్ళిపోతున్నారు? సాతాను ఊరిలో చిక్కుకుని జీవితాన్ని అబాసుపాలు చేసుకున్నారంటే, ఒకటి వాక్యం వినటానికి మనసు సిద్ధపరచుకోవట్లేదు, రెండు యెహోవా వాక్యమందు వాళ్ళకి అసలు సంతోషమే లేదు. కొంతమంది వాక్యం బోధించేటప్పుడు ఒళ్ళు కళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని బాధ్యతగా వింటారు. ఎంత సంతోషంగా వింటారో, గద్దించే మాటలు చెప్తున్నా, హెచ్చరించే మాటలు చెప్తున్నా, గాయపరిచే మాటలు చెప్తున్నా, ఆశీర్వాదకరమైన మాటలు చెప్తున్నా, అన్ని సమయాల్లో కూడా చాలా సంతోషంగా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. వినుకొండలో మొన్న వాక్యం చెప్తున్నాను, ఆ దేవునితో శ్రమలలో నిలిచి ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు గొప్ప ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని శ్రమల మార్గంలో నడిపించబోతున్నాడు. అంటే చాలామంది సంఘంలో ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు. నాకు అర్థం కాల, వీళ్ళకి ఏమన్నా అర్థమవుతుందో లేదా అని. వాళ్ళకి ఆ ప్రాంతంలో కొంచెం చదువు తక్కువ, నాలెడ్జ్ తక్కువ, అందుకని నేను కొంచెం గాబరా పడ్డా, ఏమైంది వీళ్ళకి నా మాటలు అర్థం కావట్లేదని. ఆ తర్వాత సిస్టర్ని అడిగితే సిస్టర్ చెప్పింది, అన్న మీ వాక్యానికి వీళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. కొత్తగా చెప్పేసరికి వీళ్ళు చాలా ఆసక్తిగా విన్నారు,
చాలా ఆనందంతో విన్నారు. అందుకే వాళ్ళు ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్ర. ఇదివరకు మనలో ఉండేది మీలో చాలామందికి, ఇప్పుడు దేవుడి వల్ల అంత పోయింది. ఇక ఇప్పుడు ఏమైందంటే ఆత్మతో నింపబట్టం పక్కన పెట్టి గడ్డం కింద చేతులు పెట్టుకుని అంట మొదలుపెట్టారు. పక్కన ఉన్న వాళ్ళు చేయలాగారు అనుకోండి, టపీమని కిందకు పడతారు, పుళ్ళు రాలుతాయి. జాగ్రత్త. దేవుని వాక్యం నీలో ప్రభావంతో క్రియ చేయబడాలంటే మనసు సిద్ధంగా ఉండాలి, హృదయం సిద్ధంగా ఉండాలి, మాటలు సిద్ధపరచుకుని, ప్రార్థన సిద్ధపరచుకుని నువ్వు దేవుని సన్నిధికి రావాలి. 2, దేవుని వాక్యాలను ప్రేమించండి. దేవుని వాక్యంలో సంతోషించడం అలవాటు చేసుకోండి. అప్పుడు వాక్యాన్ని చక్కగా వింటారు. ఎక్కడ చిన్నపిల్లోడు చెప్పినా, పెద్దోడు చెప్పినా, సీనియర్ పాస్టర్లు చెప్పినా, నాయకులు చెప్పినా, బుడతడు చెప్పినా, కొత్తగా వచ్చిన బెదర చెప్పినా చక్కగా దేవుని మాటలు వింటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. జీవితాన్ని మార్చుకుని, నూతనపరుచుకుని, దేవునిలో స్థిరపరచబడే మాటలు వినాలి. దానికి సిద్ధపాటు ఉండాలి. వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఒక ఇంటిని దర్శించడానికి వెళ్ళాను. తిరుపతిలో ఇంటిని దర్శించడానికి వెళ్ళాను. వెళ్తే బెల్లి కొట్టాను. బయటకు వచ్చిన తలుపు తీసి, పాస్టరా నువ్వా, మా ఇంట్లో రచ్చలు ఎక్కువ ఉన్నాయి, రచ్చలుగా ఉంది, ఇప్పుడు వద్దులే, వెళ్ళు, తర్వాత ఇప్పుడు చెప్తానులే, అప్పుడు వద్దులే పో అంది. నాకేం అర్థం కాల. అమ్మా నువ్వు మా విశ్వాసమే కదా, కనబడతలా సంఘ పెద్ద భార్యనే. ఎవరంటావా? సంఘ పెద్ద భార్యనే అనింది. గుండె జొల్లు మంది ఒకసారి నాకు. ఇంట్లో రచ్చలు ఎక్కువైనాయి అంట, సమాధానం లేదట, మనసు బాగలేదట. అందుకని నువ్వు రావద్దులే మా ఇంట్లోకి, తర్వాత వద్దులే, నా ముఖాన్ని తలిపేసింది. కాసేపు నిలబడి మళ్ళీ కొట్టి బెల్లు. చెప్పింది వినబడదా, అర్థం కలదా, ఎల్లో ఎందుకు అక్కడ నిలబడి సతాయిస్తావో అనింది. సిగ్గేసింది నాకు. ఇంకా అక్కడ ఉన్నంతకాలం ఆ కొంపకి వెళ్ళి అడుగు కూడా పెట్టలేదండి దేవుడి దేవాల. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. జార్జ్ విట్ఫీల్డ్ అనే ఒక దైవజనుడు, జార్జ్ విట్ఫీల్డ్ అనే ఒక దైవజనుడు ఎక్కడ వాక్యం పరిచర్య చేయటానికి వెళ్ళినా వేలల్లో, లక్షల్లో వాక్యం వినటానికి వచ్చేవాళ్ళట. ఆయన వాక్యం చెప్తుంటే తుపాకీలో బుల్లెట్లు ఎలా దూసుకుపోతే టపామని ఎగిరి అవతల పడతారో అలా సేవకు నోట్లోంచి వచ్చే ఒక్కొక్క మాట బుల్లెట్ లాగా దూసుకుని వెళ్తుంటే ఒక్కొక్కరు అమాంత ఎగిరెగిరి పడుతూ ఉండేవాళ్ళట, ఉలిక్కి పడుతూ ఉండేవాళ్ళట. అంత ప్రభావంతో దేవుని వాక్యం ప్రజల్లో క్రియ చేస్తూ ఉండేదట. ఒక సభకి వెళ్ళాడు ఒక దేశంలో, లక్షల మంది వచ్చారు. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదరులే కొంతమంది, వీడు ఇంత కఠినంగా వాక్యం చెప్తాడు, అయినా కానీ జనాలు వస్తున్నారు, మేము ఆశీర్వాదాలు చెప్పినా రావట్లేదు, ఉత్సాహపరిచినా రావట్లేదు, ధైర్యపరిచే మాటలు చెప్పినా రావట్లేదు, ఈయన ఒకసారి అవమానపరిస్తే మన దేశం రాకుండా ఉంటాడని చెప్పి ఆ దేశంలో కొంతమంది ఏం చేశారంటే, మత ఉన్మాదులు, క్రైస్తవుల్లోని మత ఉన్మాదులు ఏం చేశారంటే, మురిగిపోయిన కోడిగుడ్లు ఉంటాయి కదా, మురిగిపోయిన కోడిగుడ్లు కొన్ని గంపలు తెచ్చుకుని అందరు చేత్తో పట్టుకుని, ఎప్పుడైతే జార్జ్ విట్ఫీల్డ్ మైక్ పట్టుకుని వేదిక మీద వాక్యాన్ని బోధించడం నిలబడ్డాడో ఒక్కసారి హలోలు అని విసరటం మొదలుపెట్టి మామూలుగానే కోడిగుడ్డు కొంచెం దుర్వాసన వచ్చింది. మామూలు కోడిగుడ్డే దుర్వాసన, అదే కుళ్ళిపోయిందైతే, చెడిపోయిందైతే ఇంకా కంపు. ఆ కోడిగుడ్లన్నీ స్టేజ్ మీద, ఆయన ముఖం మీద, ఆయన తల మీద పడి ఆ గుడ్లు సొన కారుతా ఉందట. ఆ వాసన అలాగే వస్తున్నా సరే వాక్యాన్ని మాత్రం ఆపకుండా వాక్యాన్ని బోధిస్తాను అన్నాడు. ఆ రోజు లక్షల మంది వాక్యాన్ని విని రక్షించబడి బాప్తిస్మాలు తీసుకున్నారు. దేవుని స్తోత్ర. జార్జ్ విట్ఫీల్డ్ వాక్యం ముగించిన తర్వాత చెప్పాడు ఒక మాట. ఏమనంటే, మీరు నన్ను ఎంత అవమానపరిచినా, నన్ను మీ దేశానికి రాకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, నన్ను
ఈ ప్రాంతానికి రాకుండా నా మనసు కఠినమయ్యేటట్లు చేసినా సరే నేను దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను. మీరు ఎంత అవమానపరిచినా సరే నేను వాక్యాన్ని బోధించడం ఆపను. దేవునికి స్తోత్ర. ఈ ప్రాంతానికి పదే పదే వస్తానే ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు అప్పుడు బాధేసింది. ఎందుకంటే అప్పుడప్పుడు వైరాగ్యంతో కొన్ని మాటలు చెప్తూ ఉంటాం ఈ మధ్యలో. నేను ఇక్కడికి రాను, నేను ప్రత్యేకం అని. సిగ్గేసింది నాకు అతని చరిత్ర చదువుతున్నప్పుడు. నన్ను ఎవరు మామూలు గుడ్లతో కూడా కొట్టాలని మనసులో ఉందేమో కానీ, కొంతమందికి ఉంటుందిలే, ఉందేమో కానీ పైకి మాత్రం నవ్వుతూనే ఉంటారు. ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు అంట. కానీ ఏం చేయకపోతేనే నేను ఇట్టటి బడాయి మాటలు, పెద్ద మాటలు ఎందుకు మనకి? తప్పు. అందుకని నేను అవకాశం ఉన్నప్పుడు మరలా మిమ్మల్ని దర్శిస్తూనే ఉంటా. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మీ గురించి తెలుసుకుంటూనే ఉంటాను, మీ గురించి ప్రార్థన చేస్తూనే ఉంటాను, మీ శుభకార్యాలకు హాజరవుతూనే ఉంటాను. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉన్నా నేను మీ వాడనే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చివరి మాట చదువుకుందాం, చూడండి. యేస్కేలు గ్రంథం 16:14. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దానిని చూచి నీ కీర్తిని ప్రశంసించుచూ వచ్చిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపడదాం గట్టిగా. దేవుడు చెప్తున్నాడు స్వయంగా, నా ప్రభావమును నేను నీకు అనుగ్రహించగా, నా ప్రభావమును మీకు అనుగ్రహించగా నీ సౌందర్యము పరిపూర్ణమాయను. జాగ్రత్తగా వినాలి. దేవుని ప్రభావం ద్వారా మనకున్న సౌందర్యమట పరిపూర్ణ సౌందర్యంగా మారిపోతుంది. మనలో ఉన్న సౌందర్యమట సంపూర్ణ సౌందర్యంగా మారుతుంది. ఈ సంపూర్ణ సౌందర్యాన్ని బట్టి మనం చూచినటువంటి వాళ్ళు, మన సౌందర్యాన్ని చూచినటువంటి వాళ్ళు మన కీర్తిని ప్రశంసించడం, పొగడటం, ఘనపరచడం ప్రారంభిస్తారట. ఇది జీవము కలిగిన దేవుని మాట. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వసించండి. దేవుని ప్రభావం ఈ సెప్టెంబర్ నుంచి మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. మనందరికీ అనుగ్రహించబడునుగాక. ఆ ప్రభావం ద్వారా మన సౌందర్యం సంపూర్ణమగునుగాక. సొలొమోను అన్నాడు, అందం మోసకరం, చెప్పండి అమ్మా, సౌందర్యం వ్యర్థం. ఏ సౌందర్యాన్ని గురించి మాట్లాడాడు సొలొమోను అని అంటే, బాహ్య సౌందర్యం. ఏ సౌందర్యం అనేది చెప్పాలి గట్టిగా. ఏ సౌందర్యం? బాహ్య సౌందర్యం. సౌందర్యంగా కనబడాలని, అందంగా కనబడాలని, ఆకర్షణీయంగా కనబడాలని మేకప్లు వేసుకునే వాళ్ళు ఉంటారు, ఫేషియల్ చేయించుకునే వాళ్ళు ఉంటారు, ఐబ్రో చేయించుకునే వాళ్ళు ఉంటారు, చెప్పులు కానించి క్లిప్పుల దాకా మ్యాచింగ్లు వేసేవాళ్ళు ఉంటారు. ఈ హెయిర్ స్టైలు కొంచెం చెవుల మీదకి, చెవులు కనబడకుండా లాగేవాళ్ళు ఉంటారు. వాళ్ళ అందాన్ని చూసి వాళ్ళే మురిసిపోయే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల మనుషులు. నేను చాలా అందంగా ఉంటాను కదా, చెప్పు నువ్వు చెప్తే కరెక్ట్, నువ్వు కరెక్ట్గా చెప్తావు అని అమ్మో మరి అడిగి మరీ చెప్పించుకుంటారు. అదేం ఆనందమో మనకు అర్థమై సావదో. ఇది ఒక తెగులు, మాయిదారు తెగులు. నా మాటనండి, మనం దేవుని పిల్లలం, దేవుని అవయవాలం. మనకి దేవుడు ఆయన ప్రభావం ద్వారా ఆత్మ సంబంధమైన సంపూర్ణమైన సౌందర్యము అనుగ్రహించి మన కీర్తి ప్రతిష్టలను, పేరు ప్రఖ్యాతులను అన్ని వైపులా వ్యాపింపజేయునుగాక. సంతోషంగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యాన్ని కోరుచున్నాడు, ఆయనకు నమస్కారం చెయ్యి. మనం అందరం కూడానండి మన రాజుకి నమస్కారం చేయాలి.
మన ప్రభు మన సౌందర్యాన్ని కోరుతున్నాడు. మీరు సౌందర్యంగా ఉండాలి, మీ సౌందర్యం సంపూర్ణం కావాలి, సంపూర్ణ సౌందర్యంతో నన్ను ఆరాధించాలి, నాకు సాగిలపడాలి, నన్ను ఘనపరచాలి, నన్ను మహిమపరచాలి, నా సన్నిధిలో ప్రతిష్ఠిత ఆభరణాలు ధరించుకొని నన్ను ఆరాధించాలి, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని నా ఎదుట సాగిలపడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతిష్ఠితమైన ఆభరణాలతో అలంకారం, పరిశుద్ధమైన అలంకారం, ఆత్మ సంబంధమైన అక్షయ అలంకారం, హృదయపు అంతరంగాలలో ఏర్పడే గుణమనే అక్షయ అలంకారం మనలో దేవుడు కోరుతున్నాడు. ఎందుకు? ఆ సౌందర్యంతో మనం మన ప్రభువుని ఆరాధించాలి. ఎవరు కూడా వికారంగా, అసహ్యంగా, మురికిగా, పాపంతో పెనవేయబడి ఆరాధన చేస్తే దేవుడు ఇష్టపడడు. మనం పరిశుద్ధ ఆలయంలో ఉన్నాం, పరిశుద్ధ దేవుని ఆరాధిస్తున్నాం కాబట్టి మనం అంతా పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, సంపూర్ణ సౌందర్యంతో సర్వశక్తిగల దేవుణ్ణి ఆరాధించుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాహేలు గురించి బైబిల్ చెప్తుంది, సౌందర్యవతి. చెప్పండి గట్టిగా అందరూ. ఎవరో ఎంత సౌందర్యవతో అంత దొంగది, అంత దొంగ చచ్చింది, అంత దొంగ చచ్చిన ముఖంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది కానీ దీని బుద్ధి దొంగ బుద్ధి, దీని బుద్ధి దొంగ బుద్ధి. కొంతమంది చూడటానికి ఎంత అందంగా ఉంటారో, ఎంత నైస్గా మాట్లాడతారో. నేను కడగా ఉన్నాను, నన్ను ఇక్కడి నుంచి కదిలించొద్దు, నేను ఆ విగ్రహం సంగతి నాకు అసలు తెలియదు. విగ్రహాన్ని దాచింది, దాన్ని సామాన్లో ఉంచింది, అక్కడ కూర్చుంది, ఏమి తెలియని నంగనాసి టింగుబుర్రలాగా మాట్లాడుతుంది. దానికోసం యాకోబు 7 సంవత్సరాలు కొలువు చేశాడు కష్టపడి పాపం. ఈ సౌందర్య రాశి కోసం వాడు సౌందర్యం అంతా పోగొట్టుకుని ఎండకెండి మంచుకు తడిసి నిద్ర కన్నులు దూరమై ఆరోగ్యం పాడు చేసుకుని ఎన్నో బాధలు పడ్డాడు. ఎవరి కోసం? ఈ దొంగ చచ్చింది దానికోసం. చూడటానికి చాలా అందంగా ఉంది, యాకోబు మనసును దోచుకుంది, కానీ ఇది చాలా దొంగది. ఇంకొకడు ఉన్నాడు, సౌందర్యములో లోపము లేనివాడు. వాడి పేరేంటంటే అబ్షాలోము. ఎవరన్నాడు? వాడట సౌందర్యములో లోపము లేనివాడు. అసలు వాడు సౌందర్య రహస్యం ఏంటి అని అంటే వాడి కేశములే, వాడి తల వెంట్రుకలే వాడికి చాలా అందాన్ని తెచ్చిపెట్టాయి. కొంతమందికి తల వెంట్రుకలు మీద ఎంత నిఘా పెడతారో, వెంట్రుకలు కొంచెం ఊడిపోతున్నా, కొంచెం బట్టతల వస్తున్నా గాబరా పడిపోతూ ఉంటారు. నా మాటనండి, మీ దగ్గర డబ్బులు ఉంటే మీరేం గాబరా పడాల్సిన అవసరం లేదు. హెయిర్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అక్కడికి వెళ్తే మీకు వరి పొలంలో ఎలాగైతే నాట్లు నాటుతారో మీ బోడిగుండి మీద అలాగ వెంట్రుకలు నాటెదరుగాక. కేవలం 70,000 మాత్రమే. వెంటనే సంప్రదించండి, డిస్కౌంట్ కూడా ఇవ్వబడును. ఎందుకు అనవసరంగా సౌందర్యం తగ్గిపోతుందని, బొచ్చు ఊడిపోతుందని అనవసరంగా బాధపడబాకండి. అబ్షాలోము ఎంత లోపం లేని సౌందర్యం కలిగిన వాడో, వాడి బుద్ధి కపట బుద్ధి. కన్న తండ్రికి విరోధంగా లేచి వచ్చే ప్రజలందరినీ ఆకట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకుని ముద్దు పెట్టి అనేకులు తన పక్షంగా చేర్చుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి స్వభావం కలిగిన వాడు అబ్షాలోము. అందగాడే, ఆ అందంతో అతడు రెచ్చిపోయి తండ్రి ప్రేమకు పాత్రుడుగా మార్చబడ్డాడు. ఆ అందమే అతన్ని అంతం చేసేసింది. భయంకరమైనటువంటి చావు చచ్చాడు. నా మాటనండి, బాహ్య సౌందర్యాన్ని ప్రాధాన్యత ఇవ్వబాకండి. అంతరంగ సౌందర్యం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. బైబిల్లో బెబులోను రాజు ఒకరోజు చెప్పాడు, ఇశ్రాయేలీలలో రాజవంశీకులలో ముఖ్యులై సౌందర్యములో లోపము లేని యవ్వనస్తులను నా కొరకు సిద్ధపరిచి నా ఎదుట నిలవబెట్టండి అని.
అయితే చాలామంది ఆ ఎంపికలో ఉన్నారు. 4 కుర్రోళ్ళు, వాళ్ళ పేర్లు దానియేలు, మిషాయేలు, అనన్య, అజర్య. ఈ 4 కుర్రోళ్ళు మాత్రం భోజన విషయంలో చాలా ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు ఏర్పరచుకుని వాటి ప్రకారం జీవించారు. 10 రోజుల తర్వాత ఆ బాలురందరి ముఖాలు చూస్తుంటే ఈ 4 ముఖాల గురించి బైబిల్ చెప్తుంది. ఈ 4 ముఖములు సౌందర్యముగాను కళగాను కనబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో ఇంకా నాకు నచ్చిన మాట చెప్తాను చూడండి. ఈ 4 యవ్వనస్తుల వంటి వారు ఎవరు నాకు కనబడలేదు. ఈ సామ్రాజ్యం అంతా నేను వెతికాను, వీళ్ళని గురించి ఆలోచన చేశాను. ఈ 4 కుర్రవాళ్ళ వంటి పరిశుద్ధులు, సౌందర్యములో లోపము లేని రాజవంశస్థులు ఇంకా ఎవ్వరు నాకు కనబడలేదు. అలాంటి ప్రతిష్టాత్మకమైన సౌందర్యం, పరిశుద్ధతలో పరిపూర్ణమైన సౌందర్యం, పరిశుద్ధతను కాపాడుకోవాలన్న సౌందర్యం ఆ యవనస్తుల్లో కనబడినట్లుగా, వాళ్ళు రాజు ఎదుట నిలబడినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ప్రియులారా, ఎవరైతే ప్రతిష్టతను కాపాడుకుంటారో, ప్రత్యేక జీవితాన్ని కాపాడుకుంటారో, పరిశుద్ధతను కాపాడుకుంటారో వాళ్ళ జీవితం, వాళ్ళ సౌందర్యం అంతకంతకు అధికమగునుగాక. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. చివరికి ఒక మాట చదువుకుని ప్రార్థన చేద్దాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపడదాం గట్టిగా. మన ప్రభు అయిన యేసు అగ్ని జ్వాలలలో ప్రత్యక్షం కాబోతున్నాడు త్వరలో. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందరు స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు ఎలా ప్రత్యక్షం కాబోతున్నాడు? ప్రభావము గలవాడై అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం కాబోతున్నాడు. అయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడట శ్రమ పొందుచున్న మనకి ఆయన విశ్రాంతి దయచేయాలి అని అంటే, మనం దేవుని రాజ్యానికి యోగ్యులంగా ఎంచబడిన మనము శ్రమలను ఓర్పుతో సహించాలి, భరించాలి, ఓపికతో నిలిచి నిరీక్షణతో ప్రభు కోసం ఎదురు చూడాలి. నా ప్రభు ప్రభావంతో నా కోసం రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు దేవుని ఎరగని వారికి, సువార్తకు వాక్యానికి లోబడిన వారికి ఆయన ప్రతిదండన చేస్తాడు. నన్ను శ్రమపరుస్తున్న వారికి ఆయన శ్రమను, శిక్షను విధిస్తాడు. శ్రమ పొందుతున్న నాకు విశ్రాంతిని, బహుమానాన్ని, కిరీటాన్ని, నిత్య మహిమలో ప్రవేశాన్ని కలిగిస్తాడు అనే నిరీక్షణతో ముందుకు సాగండి. ప్రభు ప్రభావముతో అగ్ని జ్వాలలలో త్వరగా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో ఆయన ఎదుట సిగ్గుపడకుండా మనమంతా ధైర్యముతో నిలిచి ఉందుముగాక.